అందరికీ నమస్కారం. నా పేరు మ్యాగీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అట్లు. హాయ్ అండి, నమస్తే అందరికీ. కేతిరెడ్డి బ్లాగ్స్ వెల్కమ్ టు ఛానల్. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చామండి. ఇన్స్టెంట్ అట్లు అండి. సుమశ్రీనే చేస్తుందంట అండి ఇన్స్టెంట్ అట్లు. ఎలా చేద్దామో చూద్దాం. శనగపప్పు, బియ్యం పిండి, తెల్ల నువ్వులు, జీలకర్ర, ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, పచ్చిమిర్చి. మీకు కావాల్సింటే ఎగ్స్ వేసుకోవచ్చు, లేదంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఓకే అండి, స్టవ్ వెలిగించుకుందాం. ఇది ఉక్కు పేనం అండి. ఇంట్లో మన పాతకాలం నుంచి వస్తున్న అట్ల పెనం. ఇది అట్లకి ఇదే యూజ్ చేసేవాళ్ళు ఫస్ట్కి వెళ్ళి కూడా. మన ఇంట్లో చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా అండి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, నానమ్మ వాళ్ళ ఇంట్లో, మన ఇంట్లో, అందరి ఇంట్లో కూడా ఈ ఉక్కు పేనం అనేది ఉందండి. అట్లకి ఇది స్పెషల్ అండి. ఈ పేనం అనేది మనం ఇది కలుపుకుందామండి. ఓకే అండి, పిండి కలుపుకుంది. ఇంకా కొంచెం పేనం వేడి కావాలండి. వేడైనాక దాంట్లో వేసేద్దాం. మీకు ఇష్టం ఉంటే దీంట్లో ఆనియన్స్, మనకి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు అండి. క్యారెట్ తురుము వేసుకోవచ్చు, ఎగ్స్ వేసుకోవచ్చు అండి. ఆల్రెడీ ఇంతకుముందు సెలెస్ కిచెన్ దాంట్లో అమ్మతో చేయించండి ఇన్స్టెంట్ కొడిగుడ్డు అట్లు అని. అదే ప్రాసెస్లో ఇది అండి. కాకపోతే ఇందులో ఎగ్, ఆనియన్స్ అవి లేకుండా వేస్తుందండి తను కుసుమశ్రీ. ఒకసారి నూనె ఆయిల్ స్ప్రెడ్ చేస్తుందండి. మొత్తం పేనంకంతా రుద్దుతుంది. బాగా వేస్తావా నాన్న నువ్వు? ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేసేటట్టుందిగా బాగా. అవునా? తన గ్లాస్ కూడా మంచిగా పెట్టుకుంది చూడండి. గ్లాస్తో అయితేనే తనకి పర్ఫెక్ట్గా వస్తుందంట. గ్లాస్తో పెట్టుకుంది. ఓకే, మంచిగా పోసిందండి. మూత పెడదామండి దీనికి. అన్నయ్య నువ్వు బాగా ఆడుకుంటారా కొట్టుకుంటారా? కొట్టుకుంటారా ఆడుకుంటారా? అన్నయ్య ఏ క్లాసు? 8th. ఓకే. డాడీ ఏం చేస్తారు? టీచర్. ఎక్కడ? మామిడాల. ఏ సబ్జెక్టు? సోషలా. ఓకే. ఇంకేమేమి ఆటలు ఆడతావు మ్యాగీ? గేమ్స్ ఏం ఆడతావు? నీకు ఇంకేమి ఇష్టం? వెరైటీస్ ఏమి ఇష్టం? ఇంకా స్వీట్స్ ఎక్కువ ఇష్టం. నాన్ వెజ్, స్వీట్. ఓకే. ఫ్రెండ్స్తో బాగా ఆడుకుంటావు అందరితో? ఇంకా మమ్మీకి ఏమేమి హెల్ప్ చేస్తావు? వాటర్ పట్టడం, అట్లాంటి చిన్న చిన్న పనులు. అంతేనా? ఇంకా తనకి బాగా రెడీ అవ్వడం అంటే ఇష్టం అండి. ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా, ఇక్కడ కాలనీలో వినాయక చవితి అవి ఉన్నా బాగా రెడీ అవుతుంది. బాగా డ్యాన్స్ కూడా వేస్తుందండి. అవునా? వేస్తావు కదా? ఒకసారి చూద్దాం. ఇది మూత ఓపెన్ చేసి ఎలా ఉందో. ఓ, అట్టు కాలింది. తీస్తావా నువ్వే? నేను తీనా? ఓ, బాగా వచ్చిందండి. మంచిగా వేసింది అట్టును మాత్రం. ఓకే అండి, ఇది కూడా కాలిపోయింది మంచిగా. అట్టు తీసేసుకుందాం. స్టవ్ బంద్ చేస్తున్నాండి నేను. ఇప్పుడు చట్నీతో తిందామా? నీకు ఫ్రెండ్స్ స్కూల్లో బాగా ఆడుకుంటావా? స్కూల్లో ఫ్రెండ్స్తో మంచిగా ఆడుకుంటావా? టేస్ట్ చేద్దామండి. చాలా బాగుంది. సూపర్, నిజంగా చాలా సూపర్ ఉంది. ఇన్స్టెంట్ అట్లండి, బియ్యం పిండితో చాలా బాగా చేసిందండి. అట్లయితే అసలు ఇంత చిన్న పిల్లలు అసలు చాలా బాగా చేస్తున్నారు. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి.
అట్లు మాత్రం నిజంగా అండి చాలా 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 టేస్ట్ ఉందండి. ఇది ఇన్స్టంట్ చట్నీ అండి, నేను ఇంట్లో చేసిందే, కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, టమాటా కలిపి దీన్ని డిప్ చేసుకొని తిన్నాం. కానీ యాక్చువల్గా అయితే దీనికి ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, కారం వేసి చేసుకొని తింటారండి అట్లకైతే, అదే అసలు మెయిన్. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పు. బాయ్ అందరికీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. బాయ్.